హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. నేనండి మీ భాగ్యాని. ఈరోజు గురువారం పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. పొద్దున్నే మా వారైతే బయట వెళ్ళాలనేసి పొద్దున్నే అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి, చేసాను. ఇలాగైతే బాబాకు కూడా ఇలాగైతే పూజ చేసుకున్నానండి. బాబా వారికి ఇలాగైతే అలంకరణ పెట్టుకునేసాను. ఇలాగైతే ప్రతిరోజు నేను దేవుడి ముందు ఒక ఫ్లవర్ అయితే పెట్టుకుంటానండి. అదైతే నేను పూజ అయిపోయిన తర్వాత తల్ల అయితే పెట్టుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఉంది. ఏ వారం ఏ దేవుడికి ముఖ్యమో అలా కాకుండా ఎక్కడైనా భగవంతుడు అందరూ ఒకటే కదండి, అలాగని ఎక్కడైనా ఒక ఫ్లవర్ పెట్టుకుంటాను. అదైతే మళ్ళీ నేను తల్లో పెట్టుకుంటాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈరోజైతే పొద్దున్నే గురువారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణయ్య, అమ్మవారు, ఇలాగైతే బాబా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి. ఇవైతే మా గ్రౌండ్లో అయితే వేస్తున్నాము. ఈ మధ్య అయితే అన్నీ పూసి ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టున్నాను. అప్పుడైతే ఎండలకి కొంచెం ఇబ్బంది అయిపోయి ఆగిపోయాయి. ఇప్పుడైతే మళ్ళీ ఈ ఫ్లవర్స్ మళ్ళీ పూస్తున్నాయండి. చాలా బాగుంటాయి. పటాలు చాలా అందంగా కూడా ఉంటాయి. పెడితే ఈ దాసాని పూల మధ్యలో పెడితే చాలా బాగుంటాయండి. ఇలాగైతే పెట్టాను ఈరోజు నేను. ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. మా అబ్బాయి పోయి కోసుకొచ్చాడు పొద్దున్నే అయితే పెట్టేశానండి. మరి గురువారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరు లేసారా? టీలు కాఫీలు అయ్యాయా? పూజలు అయ్యాయా? లేని టిఫిన్లు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి. మరి గురువారం పూజ అయితే ఈరోజు పొద్దున్నే కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజైతే కొంచెం మన 2 గుందులు దాటిన తర్వాత కొంచెం అటు పోవాలండి. తెలిసిన వాళ్ళది నలుగుంది, ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. మరి ఉంటానండి ఫ్రెండ్స్. బాయ్ అండి. అందరికీ శుభోదయం అండి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని బాబా విగ్రహం ఎంత బాగుందో. పూలు పెడితే చూడండి, నాయన ఎంత కళగా ఉన్నాడో.